అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు అందరికీ గుర్తుందా? దేవుని పరిశుద్ధ దినపు ఆదివారం. ప్రతి ఒక్కరూ దేవుడి మందిరానికి వెళ్ళి దైవజనం చెప్పే వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడి మరి దేవునిలో బహుబలంగా వాడబడాలని కోరుకుంటున్నాను. ఈ దినము దేవుని వాగ్దానం అనేది మనం వింటున్నాం. ఈరోజు కూడా దేవుని వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపుకము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు అక్కడ గొర్రెలు కాసుకునే కొందరు గొర్రెల కాపర్లకి వెలుగు కనిపించగా వారు భయపడడం అనేది జరిగింది. అప్పుడు దూత వారి దగ్గరికి వచ్చి మీరు భయపడకండి అని చెప్పి వారికి చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ వారు ఎందుకు భయపడ్డారు అని అంటే ఆ వెలుగును చూసి ఆ యొక్క దూతను చూసి వారు భయపడడం అనేది జరిగింది. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దాదాపు 365 సార్లు ప్రతి దినము కూడా మనకు భయపడొద్దని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడడం అనేది జరుగుతుంది. అనేక సార్లు మనకు భయపడద్దు అని మనకు బైబిల్ చెప్పినా మనం కొన్నిసార్లు అధైర్యానికి అనేది గురవుతూ ఉంటాం, అంటే భయపడుతూ ఉంటాం. కొన్ని శ్రమల ద్వారా, లేదంటే కొన్ని ఆపదల ద్వారా, లేదంటే శత్రువులు మన మీదకి వస్తారేమో అనే భయం ద్వారా మనకు కొంచెం ఆందోళన, భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నువ్వు ఏమాత్రము నువ్వు భయపడద్దు. ఎందుకు మనం లేని వాటి కోసం మనం అధైర్యపడడం? ఇక్కడ బైబిల్లో అధైర్యపడద్దు, భయపడద్దు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. ఉన్న దాని మీద మనం బేస్ అయ్యి నిలబడినట్లయితే దేవుని వాగ్దానం అనేది ఎంతగానో మనకు మన జీవితంలో ఒక నిలబడుతుంది. ఇక్కడ దేవుడి వాగ్దానం ఏమవుతుందంటే భయపడద్దు అని చెప్పడం మనకు జరుగుతుంది. కానీ మన జీవితంలో కొన్నిసార్లు మనం భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుడు మనలోని పిరికి గల ఆత్మ మనకు పెట్టలేదు, ధైర్యం గల ఆత్మ మనకు పెట్టడం అనేది జరిగింది. కానీ ఇంకనూ మనం అనేక సార్లు అనేక విషయంలో ఎంతగానో భయపడుతూ ఉంటాం. పిరికి గల ఆత్మ మన జీవితంలోనికి రాణిస్తూ ఉంటాం. కానీ ఎంత మాత్రమును పిరికి గల ఆత్మను మన జీవితంలో మనం రానివ్వకూడదు. మీరు చాలా మంది అనుకుంటుండొచ్చు, నీతిమంతులకి కూడా శ్రమలు వస్తాయా, నీతిమంతులకి కూడా కష్టాలు వస్తాయా, నీతిమంతులకి కూడా భయం కలుగుతుందా అని చెప్పి చాలాసార్లు మనం అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు దేవుడే వారికి శ్రమను అనుభవిస్తాడు. యోబు గారి జీవితంలో చూసుకోండి. యోబు గారు నీతిమంతుడు. ఆయన ఎన్నో శ్రమలు అనేది అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనేది ఆయన అనుభవించాడు. దావీదు గారు చూసుకోండి, ఆయన కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆపత్కాలం ముందు నీవే నాకు ఆశ్రయం అని చెప్పి ఆయన కూడా చెప్పడం అనేది జరిగింది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు భక్తుడు కూడా మరి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎన్నో సంఘాలను దర్శించి ఆయన ఎంతో మందిని మరి దేవుళ్ళ మార్గంలోకి నడిపించి ఎంతో సేవ చేసి పరిచయం చేసి ఆయన కూడా మరి ఆపత్కాలం ముందు నీవే నాకు ఆశ్రయం అని చెప్పి ఆయన కూడా అనడం అనేది జరిగింది. అంటే ఆయనకు కూడా ఆపదలు అనేవి రావడం జరిగింది. కొన్నిసార్లు నీతిమంతులకి దేవుడే శ్రమను అనేది అనుభవిస్తాడు. అలాంటినప్పుడు మన ఆ శ్రమలను ఎదుర్కొనే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. ఆ శ్రమలను జయించే శక్తి కూడా దేవుడు మనకు ఇస్తాడు. కానీ మనం భయపడిపోతాం. పిరిగి ఆత్మ అనేది మనలోకి మనం రప్పించుకుంటాం. దేవుడే ఉన్నాడుగా, దేవుడే చూసుకుంటాడు కదని మనం దేవుడి మీద ఆశ్రయం మనం పొందాం. ఈ లోక మనుషుల మీద మన ఆశ్రయం అనేది ఎక్కువ పొందుతాం. ఇర్మియా గారి ఈ మాటలు మనకు రాస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఎంతో మంది శత్రువులు, ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో పొందాడు కాబట్టి ఈ మాటలు అనేవి ఆయన రాయడం అనేది జరిగింది. ఆపత్కాలం నీవే నాకు ఆశ్రయం అని దేవుని ఆయన ఆశ్రయించడం అనేది జరిగింది. కొన్నిసార్లు మనం ఈ లోక అధికారుల మీద, ధనం మీద, స్నేహితుల మీద ఆధారపడి ఉంటాం. కానీ వారు కష్టకాలంలో చెయ్యి అనేది విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు ఎన్నడూ మారనివాడు. ఒక్కసారి నీ చెయ్యి పెట్టుకుంటే ఆయన ఎన్నడూ కూడా నీ చెయ్యిను విడువడు. సాతాను ఎంతగానో నిన్ను భయపెట్టాలని చూస్తుంటాడు. నీకు అనారోగ్యం కలిగించవచ్చు, లేదంటే నీ మీదకు తుఫాను వంటి శ్రమలు కలిగించవచ్చు, లేదంటే నీ బంధువులే నీకు విరోధంగా అయ్యేలాగా చేయొచ్చు. ఎన్ని చేసినా నీలో అధైర్యము, పిరిగాత్మ కలగాలని ఎంతగానో ప్రభావం అనేది కలిగించేలా చేస్తాడు. కానీ ఏ రోజైతే నువ్వు ధైర్యం కలిగి పిరికాత్మను దూరం చేస్తావో ఆ రోజు నువ్వు దేవునిలో ఎంతగానో బలంగా వాడబడతావు. నీ శ్రమలన్నిటినీ, నీ కష్టాలన్నిటినీ దేవుడు తీరుస్తాడు. షడ్రక్, మేషకు, అబేద్నెగోలు ఈ ముగ్గురు యవనస్తులు కూడా ఎంతగానో నిలబడ్డారు కాబట్టి దేవుడు వారిని తప్పించాడు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఇతరులు చూసి భయపడుతున్నావా, లేదంటే నీ శ్రమలకు నువ్వు భయపడుతున్నావా, లేదంటే నీ యొక్క రోగానికి నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఎంత మాత్రం నువ్వు భయపడకు. ఒకటే ప్రార్థన చేయి, ఈ యొక్క పిరికి ఆత్మను నా నుంచి దూరం చేయి ప్రభా.
నాకు అధైర్యము పుట్టింపకము అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రతి దినము ఎన్నోసార్లు దగ్గర 360 సార్లు భయపడద్దు అని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వాగ్దాన ద్వారా ప్రతి ఒక్కరూ బలపడాలని, ఎంతగానో భయాన్ని విడిచిపెట్టి మరి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగలిగిన దేవ, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన, మాలో పిరికి ఆత్మను దూరం చేసి నాయన మేము ఏమాత్రము భయపడకుండా ధైర్యం కలిగి నీలో జీవించగలగా సహాయం చేసి నడిపించండి. ఆపదలు వచ్చినప్పుడు తండ్రి ప్రభు నాయన ఆపదలను తప్పించి ఆపదకాలం మంది నువ్వు మాకు ఆశ్రయం అయ్యి తండ్రి మాకు సహాయం చేసి నడిపించండి. నాయన ఇర్మియా భక్తుల గారికి ఏ విధంగా అయితే మీరు ఆశ్రయం కలిగి ఉన్నారు అటు రీతిగా మా అందరికీ కూడా తండ్రి ప్రభు నాయన ధైర్యాన్ని ఇచ్చి నిలబడేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సండే.